వారికి మరణము తప్పదు, మరణించిన వారికి మళ్ళీ పుట్టుక తప్పదు. గీతలో శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు. అంటే చనిపోయిన వాళ్లకు మళ్ళీ జన్మ ఉంటుందన్నట్టే కదా. ఈ పాయింట్ పట్టుకున్నారో ఏమో, ఒక ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ తన ఫస్ట్ క్లయింట్ బాడీని -200 degrees వద్ద భద్రపరిచి రానున్న కాలంలో మెడికల్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆ చనిపోయిన వాళ్ళను బ్రతికిస్తుందని అంటోంది. మృతియే లేకున్నా రుచి ఏది ఈ లోకాన అన్నాడు దాశరథి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నారు ఆత్రేయ. మరణాంతాన్ని వైరాన్ని చచ్చాక పగలు ప్రతీకారాలు కూడా చచ్చిపోవాలి అని హితవు చెప్పాడు శ్రీరామచంద్రుడు. అంతములేని ఈ భువనమంతయు అంటూ ఎంతటి వారైనా ఈ భూమి మీద పోవాల్సిందే అన్నారు దువ్వూరి రామిరెడ్డి. అవును, ఈ భూమి ఒక బాట. పొద్దున సాయంత్రం ఈ బాటకు అటు ఇటు తలుపులు. ఆ తలుపులో వచ్చి ఈ తలుపు గుండా వెళ్ళిపోవలసిన వాళ్ళమే అందరం అని ఆయన భావన. చావు ఒక్కసారి పలకరిస్తే ఇక అంతా పోయినట్లే. అందుకే బతుకుంటే శివం, చనిపోతే శవం అంటారు. ఈ చావు పుట్టుకుల మధ్య ఉన్నదే జీవితం అని కూడా అంటారు. చావు జీవితపు చివరి అంకం కాదు, పోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు అనే వాదన ఎప్పటినుంచో ఉంది. ఆ వాదనను నమ్మి చనిపోయిన వాళ్ళ బాడీలను భద్రపరిచే ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ నమ్మకం ఈజిప్ట్లో ఎక్కువగా ఉండేది. 1599 ఏడి నుంచే అక్కడ మమ్మీలు ఉన్నాయి. ఒక చనిపోయిన మనిషిని రకరకాల రసాయనాలు అప్లై చేసి మరుజన్మ కోసం భద్రపరచడం మమ్మిఫికేషన్ అంటారు. ఈజిప్ట్లోనే కాక కానరీ ఐలాండ్స్, లిబియా, సౌత్ ఆఫ్రికా, ఏషియా, చైనా, ఇరాన్, లెబనాన్, సైబీరియా, ఫిలిప్పీన్స్, కొరియా ఇలా ఎన్నో చోట్ల మమ్మీస్ బయటపడ్డాయి. అంటే దీని అర్థం వారంతా పునర్జన్మ ఉందని నమ్మి దానికోసం బాడీలను భద్రపరిచిన వాళ్లే. మనముండే ఈ లోకానికి మర్త్యలోకం అని పేరు. అంటే మృత్యువును వెంటబెట్టుకుని పుట్టే లోకాన్ని మర్త్యలోకం అంటారు. అందుకే ఇక్కడ పుట్టినవాడు ఎవడైనా పోతాడు అని ఒప్పుకోవలసిందే. ఇక్కడ అంతిమ సంస్కారం కూడా ఎంతో విలువైనది. కానీ ప్రాణం లేని శవంలోకి ఏదో ఒకనాడు తిరిగి ప్రాణాన్ని పోసే సాంకేతికత వస్తుందని, అంతదాకా శవం పాడవకుండా భద్రపరుచుకోగలిగితే చాలని దశాబ్దాలు శతాబ్దాలు శవం కాపాడుకుంటూ తాజాగా నిగనిగలాడేలా ఉంచే అత్యాధునిక శవపేటికలు తయారు చేశామని కొన్ని కంపెనీలు చెప్పేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ఈ తరహా కంపెనీలు 5 దాకా ఉన్నాయట. మనిషి చనిపోయిన వెంటనే క్షణం ఆలస్యం కాకుండా వీరికి చెబితే 2 కోట్ల రూపాయలు ఇస్తే వీరు ప్రత్యేక పరికరాలతో రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతారట. ప్రత్యేక పద్ధతిలో శవాన్ని శుభ్రం చేసి తీసుకెళ్లి తమ బాడీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో తలకిందులుగా గాజు క్యూబ్లో వేలాడదీసి రోజు పొద్దున్న సాయంత్రం శవం తాజాదనాన్ని స్టాండర్డ్ పారామీటర్లతో చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు శవ సంబంధీకులకు అప్డేట్స్ ఇస్తారట. ఇప్పటికే 5,000కు పైగా శవాలను ఈ పెట్టెల్లో నమ్మకంగా భద్రపరుచుకున్నారట. ఇందులో కొన్ని పెంపుడు జంతువుల శవాలు కూడా ఉన్నాయట. పునర్జన్మ ఉందో లేదో తెలియదు కానీ వీళ్ళ వ్యాపారం మాత్రం భలేగా ఉంది అనుకుంటున్నారు పబ్లిక్.